నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విశ్రమించిన తమిళ విప్లవ నాయకి 75 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన జయలలిత సాయంత్రం మెరీనా బీచ్ లో అంత్యక్రియలు తమిళనాడు శోకసంద్రం గుండెలవిసేలా రోదిస్తున్న అమ్మ అభిమానగణం వారం పాటు సంతాప దినాలు విద్యా సంస్థలకు 3 రోజులు సెలవులు జయలలిత వారసుడిగా పన్నీర్ సెల్వం 31 మంది పాత మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం పార్టీ పగ్గాలు శశికళకు అప్పగించే అవకాశం పురుచ్చి తలవై మృతి పట్ల రాష్ట్రపతి ప్రధాని సహా ప్రముఖులు దిగ్భ్రాంతి పేదల జీవితాల్లో వెలుగులు నింపారంటూ సంతాపం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున రెడ్డిపై అవిశంసన పిటిషన్ దళిత న్యాయాధికారిని దూషించినట్లు ఫిర్యాదు చట్టబద్దంగా వ్యవహరిస్తానన్న రాజ్యసభ చైర్మన్ ప్రభుత్వ శాఖల్లో మరింత విస్తృతంగా నగదు రహిత లావాదేవీలు 5,000 దాటే చెల్లింపులన్నీ ఆన్లైన్లో చేయాలని ఆర్థిక శాఖ నిర్దేశం విప్లవ నాయకి విశ్రమించింది అమ్మ అస్తమించింది తమిళ నేలను నిర్జీవం చేసి దిగంతాలకేగింది దశాబ్దాల రాజకీయ జీవితంలో అలుపెరగని పోరాటం చేసిన పురుచ్చి తలవి మృత్యువుతో 75 రోజులు పోరాడి ఓడారు అశేష అభిమాన జనవాహినిని దుఃఖ సాగరంలో ముంచి మరలిరాని లోకాలకు వెళ్లిపోయారు జన హృదయ నేత్రి ఇక లేరనే వార్తతో తమిళ గుండె తల్లడిల్లింది చెన్నై శోకసంద్రమైంది ఎటు చూసినా అమ్మ ఆర్తనాదాలే భౌతికంగా ఆమె దిగంతాలకేగినా సంక్షేమ పథకాల పట్టపురాణిగా పేదల గుండెల్లో ఎప్పటికీ ఆమె పురచ్చి తలైవేనంటూ అభిమానగణం అశ్రు నివాళి అర్పిస్తోంది తమిళుల అభినేత్రి రాజకీయ విప్లవ నాయకి ముఖ్యమంత్రి జయలలిత సెలవు తీసుకున్నారు అభిమానుల గుండెల్లో అమ్మగా పూజలందుకున్న పురుచ్చి తలైవి అందరినీ శోకసంద్రంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు సాయంత్రం చెన్నై మెరీనా బీచ్లో అంత్యక్రియలు నిర్వహించనున్న ప్రభుత్వం వారం రోజుల సంతాప దినాలు విద్యా సంస్థలకు 3 రోజుల సెలవులు ప్రకటించింది తమిళనాడు అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది తమిళ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అభిమానుల గుండెల్లో అమ్మగా కొలువైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు సెప్టెంబర్ 22న జ్వరం డీహైడ్రేషన్ సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత 75 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు లండన్ వైద్యులు ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ డాక్టర్లతో కూడిన నిపుణులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అమ్మ క్షేమ సమాచారం కోసం ముక్కోటి దేవుళ్లకు మొక్కిన అభిమానుల్ని శోకసంద్రంలో ముంచుతూ గత రాత్రి 11:30కు తుదిశ్వాస విడిచారు అమ్మ క్షేమ సమాచారం కోసం అభిమానులు మీడియా ప్రతినిధులు ఆస్పత్రి బయట ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ జయ ఆరోగ్యంపై రాత్రి మరోసారి సమీక్షించిన అపోలో యాజమాన్యం చివరకు విషాదకర ప్రకటనను విడుదల చేసింది జయలలితను బతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించలేదని అపోలో యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది సుదీర్ఘకాలం పాటు జరిగిన చికిత్స మధ్యలో జయ ఆరోగ్యం కాస్త మెరుగైనా దురదృష్టవశాత్తు ఆదివారం వచ్చిన తీవ్రమైన గుండెపోటు కబళించిందని తెలిపింది గుండెపోటు వచ్చిన వెంటనే హుటాహుటిన క్రిటికల్ కేర్ యూనిట్కు తరలించి ఎక్మో వంటి అత్యాధునిక పరికరాలతో వైద్యం అందించామని వివరించింది అప్పటికే విషమించిన ఆరోగ్య పరిస్థితులు జయలలితను కోలుకోలేకుండా చేశాయని ప్రకటనలో విచారం వెలిబుచ్చింది
సుదీర్ఘకాలం పాటు అంపశయ్యపై ఉన్న జయలలిత అస్తమయంతో తమిళనాడు శోకసంద్రమైంది. మృత్యు ఒడి నుంచి అమ్మ బయటపడాలని ప్రార్థనలు చేసిన అభిమానులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. జయ మృతిపై అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే అపోలో ఆస్పత్రి వద్ద అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానుల కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. అమ్మను కడసారి చూడాలంటూ వచ్చిన అభిమానుల్ని అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. అభిమానుల అశ్రునయనాల మధ్యే జయలలిత భౌతిక కాయాన్ని రాత్రి 2:30 గంటల ప్రాంతంలో ప్రభుత్వ అంబులెన్స్లో చెన్నైలోని సొంత నివాసం పోయస్ గార్డెన్ కు తరలించారు. పన్నీర్ సెల్వం సహా మంత్రులంతా విషణ్ణ వదనంతో ఆమె భౌతిక కాయం వెంట కాన్వాయ్గా వెళ్లారు. పోయస్ గార్డెన్ నుంచి జయ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్లో ఉంచనున్నారు. అక్కడ్నుంచి అంతిమయాత్ర నిర్వహించి మెరీనా బీచ్లో ఉన్న జయలలిత రాజకీయ గురువు ఎంజీఆర్ సమాధి వద్దే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమ్మకు అంతిమ వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వారం రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాల్ని అవనతం చెయ్యాలని ఆదేశించింది. తమిళనాడు వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు 3 రోజులు సెలవు ప్రకటించింది. చెన్నై అంతటా ఉద్విగ్న వాతావరణం నెలకొన్న వేళ భద్రత కట్టుదిట్టం చేశారు. జయలలిత మరణంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలు, పేదల సంక్షేమానికి ఆమె చేసిన కృషి ఆదర్శనీయమని కొనియాడారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు తమిళనాడు ప్రజలకు ఇవ్వాలని పలువురు ప్రార్థించారు. దేశం ఓ ప్రజాదరణ కలిగిన నేతను కోల్పోయిందన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సామాజిక మార్పు కోసం ఆమె జీవితం అంకితం చేశారని ట్వీట్ చేశారు. జయ మరణ వార్త అత్యంత బాధ కలిగించిందన్న ప్రధాని మోదీ ఆమె మరణం భారత రాజకీయాల్లో శూన్యతను మిగిల్చిందని విచారం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాల గొంతుక మోగపోయిందని కేంద్ర మంత్రి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, జయ మృతి అత్యంత బాధ కలిగించిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. జయలలిత మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రగాఢ సంతాపం తెలిపారు. జయలలిత పార్థివ దేహానికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అంజలి ఘటించారు. రాజీవ్ హాల్లోని జయ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జయలలిత ఎప్పుడూ తమిళుల సంక్షేమం గురించే ఆలోచించేవారని ఆయన చెప్పారు. చివరిసారిగా ఆర్కే నగర్ నియోజకవర్గంలో మెట్రో విస్తరణ పనుల్లో ఆమెతో కలిసి పాల్గొన్నట్లు గుర్తు చేసుకున్న వెంకయ్య ఆమె మరణం తమిళులతో పాటు దేశానికి తీరని లోటని సంతాపం తెలిపారు. Here people call her fondly as Puranchi Thalaivi. But even otherwise also, I personally consider that she has really brought a revolution in the politics. Coming from an ordinary background, fighting against all the odds which were created by different political rivals or even earlier from her own party, she could come to this level and she has really occupied center stage of Tamil Nadu politics. She used to be very affectionate towards me. She always used to talk to me in chaste Telugu and later used to converse in English. She had some association with Nellore, where her relatives used to live in Ranganakilpet. So she used to fondly recall those memories also. జయలలిత మరణంతో ఆమె నమ్మిన బంటు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్నారు. గతంలో 2 సార్లు జయలలిత ఆదేశాలతో కొంతకాలం సీఎంగా పనిచేసిన సెల్వం ఇప్పుడు ఆమె వారసుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత జట్టులోని 31 మంది మంత్రులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు పార్టీ పగ్గాలు జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళకు అప్పగించేందుకు రంగం సిద్దమైంది. జయలలిత మృతితో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా అన్నాడీఎంకే హుటాహుటిన చర్యలు చేపట్టింది. పాలనా వారసుడి ఎంపిక పూర్తి చేసింది. తమకు అండగా పెద్ద దిక్కుగా ఉన్న జయలలిత తమను వీడిపోయారన్న చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పని పరిస్థితుల్లో ఆమె ఆశయాలను సాకారం చేసేందుకు అన్నాడీఎంకే ముఖ్యనేతలంతా అపోలో ఆస్పత్రిలోనే మంత్రాలు జరిపారు. జయ నెచ్చిలి శశికళ జయ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల అభిప్రాయాన్ని నేతలందరికీ వివరించారు. దుఃఖాన్ని దిగమింగుకుంటూనే ఆసుపత్రిలో సుదీర్ఘంగా చర్చించుకున్న నేతలు అక్కడే పన్నీర్ సెల్వంను శాసనసభాపక్ష నేతగా,
శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు అఫిడవిట్లపైన సంతకాలు చేశారు. ఆ తర్వాత రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. జయలలితకు బాగా నమ్మకం ఉన్న పన్నీర్ సెల్వం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్, లోక్సభ ఉపసభాపతి తంబిదొరై, పళనిస్వామి పేర్లు తెరపైకి వచ్చాయి. కొందరు జయనెచ్చిలి శశికళ పేరును ప్రస్తావించినా దుఃఖ సమయంలో ఇలాంటిది పార్టీకి మంచిది కాదంటూ ఆమె తిరస్కరించినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో గతంలో సంక్షోభ సమయాల్లో 2 సార్లు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన సెల్వంను శశికళ సమర్థించడంతో ఎమ్మెల్యేలంతా సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. శాసనసభాపక్ష నేత ఎన్నిక పూర్తయిన తర్వాత పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయం నుంచి నేరుగా రాజ్ భవన్ వెళ్లారు. ముఖ్యమంత్రి జయలలిత మరణించిన కారణంగా సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్ విద్యాసాగర్ రావుకు వివరించారు. జయలలిత మృతికి 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత గవర్నర్ పన్నీర్ సెల్వంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. పన్నీర్ సెల్వంతో పాటే గతంలో జయలలిత మంత్రివర్గంలో ఉన్న మరో 31 మంది మంత్రులు అర్ధరాత్రి 1:20 ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు ప్రభుత్వ పథకాలకు అమ్మ బ్రాండ్ అంబాసిడర్ అయితే అమ్మ విశ్వాసానికి పన్నీర్ సెల్వం ఓ బ్రాండ్ అంబాసిడర్. అందుకే పన్నీర్ సెల్వం టీ కొట్టు యజమాని నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. అన్నాడీఎంకేలో మకుటం లేని మహారాణిలా వెలుగొందిన జయలలిత వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు పార్టీలో అధికులు మొగ్గుచూపిన నేత పన్నీర్ సెల్వం. ఇందుకు ఆయన నడవడికే ప్రధాన కారణం. జయలలిత సంక్షోభంలో చిక్కుకున్న ప్రతిసారీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సెల్వం అమ్మ అప్పగించిన కుర్చీలో కూడా కూర్చోకుండా అభినవ భరతుడ్లా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు వచ్చినా అమ్మ భక్తిని వీడలేదు. సంక్షోభాలతో పదవి దిగాల్సి వచ్చిన ప్రతిసారీ జయ కుర్చీని కాపలా కాయడం, మళ్లీ జయకు అప్పగించడం పన్నీర్ సెల్వం నిబద్ధతకు నిదర్శనం. 2001లో టాన్సీ భూముల కుంభకోణం, 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జయలలిత కొన్ని నెలల పాటు జైలుకు వెళ్లారు. అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవలసిన తరుణంలో జయలలిత అప్పటికి ఎవరికీ పెద్దగా తెలియని పన్నీర్ సెల్వంను వారసుడిగా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పన్నీర్ కూడా ప్రమాణ స్వీకార వేదికపైనే అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి విధేయత చాటుకున్నారు. అమ్మ కుర్చీకి కాపలాదారుగానే భావించే పన్నీర్ కనీసం ఆమె కుర్చీలో కూడా కూర్చోకుండా ఫోటో పెట్టుకుని మంత్రివర్గ సమావేశాలు నిర్వహించారు. పదవిలో ఉన్నప్పుడు జయతో చర్చించిన తర్వాతే కీలక దస్త్రాలపై సంతకాలు పెట్టారు. జయలలిత ఆదేశాలను శిరసా వహించారు. 63 పన్నీర్ సెల్వం పెరియకుళం ప్రాంతంలోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. బిఏ చదువుకున్న ఆయన చిన్న టీ కొట్టు, డైరీ ఫామ్ను నిర్వహించేవారు. పన్నీర్ సెల్వంకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఎంజీఆర్ అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చి పెరియకుళం పురపాలక సంఘం చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా కీలక హోదాల్లో పనిచేశారు. సంక్షోభాల్లో 3 సార్లు ముఖ్యమంత్రి పగ్గాలందుకున్నారు. అయితే గత 2 సార్లు జయ మార్గనిర్దేశంలో పనిచేసిన పన్నీర్ ఇప్పుడు ఆమె నిచ్చెలి శశికళ సూచనల మేరకు నడుచుకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పట్టుదల, లక్ష్యాన్ని చేరుకోవాలన్న దృఢ సంకల్పం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలనే అమ్మ హృదయం, ఈ లక్షణాలే జయలలితను తిరుగులేని రాజకీయ శక్తిని చేశాయి. ఎదురైన సవాళ్లను విజయావకాశాలుగా మార్చుకునే విప్లవ నాయకిగా మార్చాయి. వెండితెరపై తిరుగులేని తారగా నీరాజనాలు అందుకున్న జయ భారత రాజకీయ చరిత్రలోనూ తిరుగులేని రికార్డులెన్నో సృష్టించారు. ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు తమిళనాట అమ్మ అంటేనే ఓ బ్రాండ్గా మారేలా చేశాయి. సినీ సామ్రాజ్యగా, జనహృదయ విజేతగా, ఉక్కు మహిళగా తమిళనాడు ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న జయలలిత జీవన ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. జయలలిత పురచ్చు తలయువిగా తమిళుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజకీయ సామ్రాజ్ఞి. 3.5 దశాబ్దాల క్రితం తనకే సాధ్యమైన అద్భుత నటనతో నాటి తమిళుల హృదయాల్లో ప్రేమాలయాలు నిర్మించుకున్న జయలలిత అప్పటి సినీ నటి సంధ్య, జయరాం దంపతులకు 1948 ఫిబ్రవరి 24ను జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణం, కుటుంబాన్ని పోషించడం కోసం తల్లి సినిమాల్లోకి రాగా తరువాత ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె సినీ రంగం వైపు అడుగులేయాల్సి వచ్చింది. అలనాటి అగ్రనటులందరితో జోడీ కట్టిన జయ తిరుగులేని తారగా ఓ దశాబ్దంన్నర పాటు వెండితెర నేలారు. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలా అగ్రనటులందరితో నటించిన జయలలిత 1980లో వచ్చిన తెలుగు సినిమా నాయకుడు వినాయకుడులో చివరిసారి నటించారు.
ఓ 17 ఏళ్ల పాటు సినిమాల్లో స్టార్ హోదా అనుభవించిన జయలలిత జీవితం 1982లో కీలక మలుపు తిరిగింది. ఎంజి రామచంద్రన్ నేతృత్వంలోని అన్నాడీఎంకేలో జయ చేరగా తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. 1982లో పార్టీలో సాధారణ సభ్యురాలిగా చేరిన జయలలితను 1983 జనవరిలో అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా నియమించారు ఎంజీఆర్. 1984లో తొలిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. అదే ఏడాది ఎంజీఆర్ అనారోగ్యం పాలై చికిత్స కోసం అమెరికా వెళ్లగా డిసెంబర్లో లోక్సభ ఎన్నికల్ని, తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. 1987 డిసెంబర్లో రామచంద్రన్ మరణం జయకు రాజకీయంగా కష్టాలు తీసుకొచ్చింది. ఓవైపు డీఎంకే అధినేత కరుణానిధి, మరోవైపు ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ పోటీని ఎదుర్కొని 1989లో శాసనసభ ఎన్నికల్ని ఎదుర్కొన్న జయలలిత తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్నుంచి అన్నాడీఎంకే శక్తుల ఏకీకరణకు కృషి చేసిన ఆమె 1991 ఎన్నికల్లో తమిళనాట తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి ముఖ్యమంత్రి పదవిని తొలిసారి అధిష్ఠించారు. 5 ఏళ్ల పాలనపై వచ్చిన అవినీతి ఆరోపణలు 1996 ఎన్నికల్లో జయలలితకు ఓటమిని కట్టబెట్టాయి. 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్న జయ 2001లో మళ్లీ అన్నాడీఎంకేను విజయపథంలో నడిపించారు. రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్నారు. ఏడాది గడవగానే ట్రాన్సీ భూముల కేసులో పదవి నుంచి తప్పుకున్న జయ పన్నీర్ సెల్వంకు బాధ్యతలప్పగించారు. తిరిగి 2002 మార్చిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జయలలిత 2011లో తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో అక్రమాస్తుల కేసులో కొద్ది రోజులు పదవికి దూరంగా ఉన్న ఆమె ఈ కేసును కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో 2015లో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2016 శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించారు. తమిళనాట ఎంజీఆర్ తర్వాత వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. తమిళ ముఖ్యమంత్రిగా 6ఓసారి ప్రమాణం చేశారు. 2011లో అధికారం చేపట్టినప్పటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి తెచ్చిన జయలలిత 2016 ఎన్నికల విజయం తర్వాత మరింత ముమ్మరం చేశారు. సవాళ్లను ఎదురీదడంలో తనకు తానే సాటైన పురచ్చి తలైవిగా, సంక్షేమ కార్యక్రమాల అమల్లో అమ్మగా కోట్లాది మంది తమిళుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న జయ తిరిగి రాని లోకాలకు వెళ్లినా కోట్లాది తమిళుల హృదయాల్లో ఆమె శాశ్వతంగా జీవించే ఉంటారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున రెడ్డిని అభిశంసించాలని 61 మంది ఎంపీలు రాజ్యసభ చైర్మన్ను కోరారు. ఈ మేరకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిటిషన్ సమర్పించారు. చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్న రాజ్యసభ చైర్మన్ 3 సభ్యుల కమిటీతో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి దళిత న్యాయవాదిని కులం పేరుతో దూషించి బూటుతో కొట్టి అతన్ని సస్పెండ్ చేయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని 61 మంది ఎంపీలు అభిశంసన పిటిషన్ వేశారు. జస్టిస్ నాగార్జునరెడ్డి రాయచోటిలో గతంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన రామకృష్ణను కులం పేరుతో దూషించడం సహా భౌతిక దాడికి పాల్పడ్డారని, తన సోదరుడి పేరును ఓ కేసులోంచి తప్పించేందుకు రామకృష్ణపై ఒత్తిడి తీసుకొచ్చి హైకోర్టు న్యాయమూర్తిగా తనకున్న అధికారాలను దుర్వినియోగం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. 2012లో రాయచోట్లో మెజిస్ట్రేట్గా పనిచేస్తున్న సమయంలో జస్టిస్ నాగార్జునరెడ్డి సోదరుడు పవన్ కుమార్ రెడ్డి వద్ద పనిచేసే రామాంజనేయులు మరణ వాంగ్మూలాన్ని రామకృష్ణ నమోదు చేశారు. తెల్ల కాగితంపై సంతకం చేయలేదని, పవన్ కుమార్ రెడ్డి కిరోసిన్ పోసి నిప్పుపెట్టినట్లు బాధితుడు రామాంజనేయులు వాంగ్మూలమిచ్చి కన్నుమూశాడు. 10 రోజుల తర్వాత జస్టిస్ నాగార్జునరెడ్డి రామకృష్ణకు ఫోన్ చేసి మరణ వాంగ్మూలం నుంచి తన సోదరుడి పేరును తొలగించాలని అడగ్గా నిరాకరించినందుకు తనను బెదిరించి దాడి చేశారని రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయాన్ని రామకృష్ణ 2013 ఫిబ్రవరి 18న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవించారు. దానిపై చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆ కాపీని తిప్పి పంపగా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని 2014 జూన్ 9న హైకోర్టు కేసును మూసేసింది. 2014 డిసెంబర్ 1న రామకృష్ణ మరోసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దీనిపై కక్ష పెంచుకున్న జస్టిస్ నాగార్జునరెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేయించి సస్పెండ్ చేయించినట్లు రామకృష్ణ వాపోయారు. న్యాయమూర్తి నాగార్జునరెడ్డి చర్యను వ్యతిరేకిస్తూ జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు దిగ్విజయ్ సింగ్, ఆస్కార్ ఫెర్నాండెస్, జాతీయ ఎస్సీ కమిషన్ పూనియా సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 61 మంది అభిశంసన పిటిషన్ వేయగా దాన్ని పరిశీలించిన అన్సారీ
సుప్రీంకోర్టు న్యాయమూర్తికి పంపుతానని తెలిపారు. ముందుగా ఓ కమిటీ వేసి విచారణ జరపాల్సిందిగా సూచిస్తానని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపట్టిన కేంద్రం తాజాగా ప్రభుత్వ విభాగాలపై దృష్టి సారించింది. 5,000 రూపాయల కంటే ఎక్కువ చెల్లింపులను ఆన్లైన్ ద్వారా చేయాలని సూచించింది. సరఫరాదారులు, గుత్తేదారులు, సంస్థలకు ప్రస్తుతం 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి మాత్రమే ఈ చెల్లింపులు చేస్తుండగా ఈ పరిమితిని ఆర్థిక శాఖ 5,000కు తగ్గించినట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల కష్టాలు తీర్చేందుకు ఎంత కృషి చేస్తున్నా 100% ఫలితాలు రావట్లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నగదు రహిత చెల్లింపులు, ఏటీఎంల దగ్గర నగదు లభ్యత, ఈ-పాస్ తరహా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినా ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆయన బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించారు. కారణాలు ఏమిటో పరిశీలించి 4-5 రోజుల్లో ఇబ్బందులు అధిగమించేలా బ్యాంకర్లు, అధికారులు పనిచేయాలని సూచించారు. అన్ని చౌకధరల దుకాణాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్ల విధానాన్ని ప్రవేశపెట్టి నగదు రహిత చెల్లింపుల ప్రక్రియను గ్రామస్థాయిలో ముమ్మరంగా కొనసాగించాలని చెప్పారు. ఎల్లుండి జరిగే ముఖ్యమంత్రుల కమిటీలో ఈ సమస్యకు జాతీయ స్థాయిలో పరిష్కారాలు దొరకవచ్చని చంద్రబాబు విశ్వాసం, ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత ఏర్పడిన దృష్ట్యా తిరుమలలో పీఓఎస్ యంత్రాల ద్వారా చేసే చెల్లింపులపై అదనపు రుసుమును రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే యాత్రికులకు అందించే అన్ని సేవలకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే భక్తుల నుంచి స్వైపింగ్ ఛార్జీని రద్దు చేస్తున్నట్లు ఈవో సాంబశివరావు చెప్పారు. ఆన్లైన్ చెల్లింపు మొత్తంలో 2.07% అదనంగా భక్తులపై భారం పడుతున్నందున బ్యాంక్ అధికారులతో మాట్లాడి స్వైపింగ్ ఛార్జీలు ఎత్తివేయాలని నిర్ణయించినట్టు ఆయన వివరించారు. ఈ విరాళం చెల్లించే వారికి కూడా ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రద్దయిన పెద్ద నోట్లను కమిషన్ తీసుకుని మార్పిడి చేసేందుకు ప్రయత్నించిన 8 మంది వ్యక్తులను హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 58 లక్షల రూపాయల విలువైన కొత్త 2,000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కడపకు చెందిన 2తో పాటు సరూర్ నగర్, ఎల్బీ నగర్, హైదరాబాద్ పాత బస్తీకి చెందిన 8 మంది వ్యక్తులకు ప్రమేయం ఉందని తెలిపారు. గ్రామాల్లో 8% కమిషన్తో కొత్త నోట్లను సేకరించి హైదరాబాద్లో 30% కమిషన్తో మార్పిడి చేస్తున్నారని వెల్లడించారు. ఈ మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలకి అనుగుణంగా ఏదైతే డిమానిటైజేషన్ స్కీమ్ లో నిబంధనలు ఉన్నాయో వాటిని తుచ్చా తప్పకుండా పాటిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మధ్య దళారుల మాటలు విని అత్యాశకు పోయి ఎక్కడో కష్టపడి సామాన్య ప్రజల దగ్గర డబ్బు వాళ్ళ అవసరం నిమిత్తం బ్యాంకు దగ్గర పొందిన డబ్బును కూడా మీరు కలెక్ట్ చేసి ఈ విధంగా సిటీకి వచ్చి ఈ ఎక్స్టార్షనిస్టులు, దోపిడీదారులకి గురవ్వకూడదని మేమందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు ఈ నెల 19 నుంచి ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. జనవరి మొదటి వారంలో డయాఫ్రమ్ వాల్, 3వ వారంలో గేట్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్న ఆయన కాంక్రీట్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ఉమాభారతి, వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని పేర్కొన్నారు. మరోవైపు పోలవరం నిర్మాణానికి అవసరమయ్యే 1 మిలియన్ టన్ సిమెంటు సరఫరాకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరగా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు బస్తా 250కే అందించేందుకు సిమెంట్ కంపెనీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వానికి సరఫరా చేసే అన్ని సిమెంటు బస్తాలు ఎరుపు రంగులోనే ఉండేలా చూడాలని సీఎం వారికి సూచించారు. 1 కోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగా తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నెలవారీ లక్ష్యాలతో చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. అన్ని ప్రాజెక్టుల పనులు సమాంతరంగా జరిగేలా నెలవారీ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించింది. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఏ నెలలో ఏ మేరకు చేపట్టాలి, ఏ పనులు పూర్తి చేయాలనే విషయంపై ప్రణాళిక రూపొందించనుంది. ఇందుకోసం నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లతో మంత్రి హరీష్ రావు ఇవాళ సమావేశం కానున్నారు. ప్రణాళిక రూపకల్పన, అమలు బాధ్యత పూర్తిగా చీఫ్ ఇంజనీర్లపైనే ఉంచాలని భావిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులతో పాటు ఆధునీకరిస్తున్న ప్రాజెక్టులు, పరివాహక ప్రాంత అభివృద్ధి, ఇలా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి నెలవారీ ప్రణాళికలను ఖరారు చేసి అందుకనుగుణంగా పనులు పూర్తయ్యేలా లక్ష్యాలు నిర్దేశిస్తారు. వాతావరణ మార్పులు, వ్యవసాయ రంగంలో సంక్లిష్ట పరిస్థితులు అధిగమించేందుకు రైతులు సేంద్రియ సేద్యం వైపు మళ్లాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ మృత్తిక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పోచారం పంటల సాగులో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా రైతులకు సేంద్రియ ఎరువులు సిఫార్సు చేయాలని అధికారులకు నిర్దేశించారు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.